ప్రతి సమ్మర్లో ఆవకాయ పెట్టుకోవడం ఎంత ఇంపార్టెంటో రకరకాల వడియాలు పెట్టుకోవడం కూడా అంతే ఇంపార్టెంట్. అన్ని రకాలలో ఇవాళ మనం బియ్యం పిండి వడియాలు ఎలా పెట్టుకోవాలో చూద్దాం. నూనెలో వేయగానే భలే విచ్చుకునే ఈ వడియాలు కరకరలాడుతూ కరెక్ట్ కొలతలతో ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా ఒక గ్లాస్ బియ్యం పిండి తీసుకోవాలి. ఒక గ్లాస్ బియ్యం పిండిలో 1/4 గ్లాస్ సగ్గుబియ్యం తీసుకొని మెత్తగా మిక్సీ పట్టాలి. ఈ సగ్గుబియ్యం పౌడర్ని బియ్యం పిండిలో యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత బియ్యం పిండిలోకి 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకొని ఉండలు కట్టకుండా పిండి జారుడుగా ఉండే విధంగా కలుపుకోవాలి. అసలు ఉండలనేవి లేకుండా ఉండేటట్టు చూసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక మందంగా ఉండే పాత్ర పెట్టుకొని అందులోకి 5 గ్లాసెస్ ఆఫ్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. వాటర్ మనకి ముందుగానే బాగా మసలాలి. వాటర్ బాయిల్ అయ్యేలోపు ఒక మిక్సీ జార్లో చిన్న అల్లం ముక్క మరియు 3 నుంచి 4 పచ్చిమిర్చిని ముక్కలుగా వేసి కచ్చాపచ్చాగా మిక్సీ పట్టాలి. వాటర్ బాయిల్ అయిన తర్వాత ఒక స్పూన్ ఉప్పు యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకుని ఉన్న పిండిని కొద్ది కొద్దిగా యాడ్ చేసుకొని ఉండలు కట్టకుండా కలుపుకుంటూ ఉండాలి. ఈ పిండిని కంటిన్యూస్గా తిప్పుతూనే ఉండాలి. ఉండలనేవి అస్సలు కట్టకూడదు. పిండి కొంచెం కొంచెంగా చిక్కబడుతూ ఉంటుంది. పిండి కొంచెం చిక్కబడిన తర్వాత ఒక స్పూన్ నువ్వులని యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టిన అల్లం పచ్చిమిర్చి పేస్ట్ని కూడా యాడ్ చేసి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత ఒక స్పూన్ జీలకర్రని కూడా వేసుకొని కలుపుకోవాలి. పిండి మంచిగా చిక్కపడి ఇలా చూపిస్తున్న విధంగా బుడగలు వస్తే స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. చల్లారిపోతే మరీ గట్టిపడిపోయి వడియాలు పెట్టుకోవడానికి రాదు కాబట్టి స్టవ్ ఆఫ్ చేసిన ఒక 5 మినిట్స్ తర్వాత వడియాలు పెట్టుకోవడం స్టార్ట్ చేసుకోవచ్చు. ఎండ బాగా తగిలే చోట ఒక ప్లాస్టిక్ కవర్ లేదా తడిపిన కాటన్ బట్టను పరుచుకొని ఒక స్పూన్తో వడియాల పిండిని తీసుకొని మనకు కావాల్సిన సైజులో వడియాలు పెట్టుకోవాలి. మరీ పల్చగా పెట్టుకోకూడదు. ఎండిపోయిన తర్వాత ఇంకా పల్చగా అయిపోతాయి. ఒక 1 డే ఖచ్చితంగా పడుతుంది వడియాలు ఎండిపోవడానికి. వడియాలు చెమ్మ లేకుండా ఎండిపోయిన తర్వాత ఒక డబ్బాలోకి తీసుకొని స్టోర్ చేసుకుంటే సంవత్సరం పాటు ఖచ్చితంగా ఉంటాయి. వడియాలు ఎంత టేస్టీగా వచ్చాయో రుచి చూడాలంటే ఒక చిన్న బాండీలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత వడియాలు వేసుకొని వేపుకోవాలి. ఈ వడియాలు క్రిస్పీగా ఉండడమే కాకుండా టేస్ట్ వైజ్ కూడా చాలా చాలా బాగుంటాయి. పప్పులో, సాంబార్లో, ఆవకాయలో చాలా చాలా టేస్టీగా ఉంటాయి. చూసారుగా ఎంత సింపుల్గా మనం బియ్యపిండి వడియాలు ఎలా పెట్టుకున్నామో. మీకు కూడా మా రెసిపీస్ నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మరికొన్ని మంచి మంచి రెసిపీస్తో మీ ముందుకు వస్తాం. అంతవరకు బాయ్ మరి.